ఐ వుడ్ బి టీచర్స్ ఈరోజు కోళ్ళ పెంపకం గురించి చెప్తాను. ఇప్పుడు ఇక్కడి వరకు చెప్పాను కదా ఫస్ట్ పార్ట్‌లో. ఇప్పుడు కోళ్ళ పెంపకం అంటే గుడ్ల ఉత్పత్తి కోసం పెంచేది, మాంసం ఉత్పత్తుల కోసం. మాంసం కోసం అయితే బ్రాయిలర్ అని చెప్పాను. అదే గుడ్ల కోసం లేయర్లు. కొత్త రకాలను అభివృద్ధి చేయడానికి ఈ క్రింది కావలసిన లక్షణాల కోసం భారతీయ స్వదేశీ అంటే ఆసీల్‌ను, నెక్స్ట్ లెగ్ హార్న్ జాతుల మధ్య ప్రజనన కార్యక్రమాలను దృష్టి సారించారు. ఏవి అభివృద్ధి చెందడానికంట? ఒకటి, ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు. ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు. 2, వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం మరగుజ్జు బ్రాయిలర్ తల్లి. వాణిజ్యపరంగా కోడిపిల్లల కోసం ఉత్పత్తి కోసం మరగుజ్జు బ్రాయిలర్ తల్లి అంట. నెక్స్ట్, వేసవి అనుకూలన సామర్థ్యము, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవటం కోసము, మరియు కనిష్ట నిర్వహణ అవసరాలు, వ్యవసాయ మరియు ఉప ఉత్పత్తుల నుంచి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు అని చెప్పాడు. వీటిలన్నిటిని ఈ లక్షణాలను అభివృద్ధి చేయడానికి అదే స్థానిక కోళ్ళను మరియు నెక్స్ట్ విదేశీ కోళ్ళను మధ్య ప్రజననం జరిపారని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ చూస్తే గుడ్డు మరియు బ్రాయిలర్ ఉత్పత్తి అంటే గుడ్లు పెట్టేదాన్ని ఏంటంటారు? లేయర్స్. ఇది మాంసం ఇస్తుంది కదా. చూడండి, గుడ్డు మరియు బ్రాయిలర్ ఉత్పత్తి. మంచి పెరుగుదల రేటు, మేతను సమర్థవంతంగా తీసుకోవటం కోసం బ్రాయిలర్ కోళ్లను విటమిన్లు అధికంగా ఉన్న అనుబంధ ఆహారాన్ని అందిస్తారంట. కోళ్లలో మరణాల రేటు తగ్గించడానికి, ఈకలు బలంగా ఉండడానికి, నాణ్యమైన మాంసం కోసం జాగ్రత్తలు తీసుకుంటారు. నెక్స్ట్, పౌల్ట్రీ పక్షులు మెరుగైన ఉత్పత్తికి మంచి నిర్వహణ పద్ధతులు ముఖ్యమైనవి. అంటే ఏంటి? పక్షులకు అనుకూలమైన ఉష్ణోగ్రత ఉండాలి, అవి ప్రదేశాల్లో పరిశుభ్రత ఉంచాలి, అలాగే వ్యాధులు, తెగులు నివారణ చర్యలు చేపట్టాలి. నెక్స్ట్, బ్రాయిలర్లను పెంచే ప్రదేశము, పోషణ, పర్యావరణ అవసరాలు గుడ్లు పెట్టే పక్షులకు లేయర్లు అంటాం కదా కొంత భిన్నంగా ఉంటాయి. బ్రాయిలర్లకైతే ఇచ్చే రోజువారీ ఆహారము ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వులతో కూడి ఉంటుంది. అదే పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి. ఏంటంటే ఉండాలి? ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వులతో ఉండాలి. ఏంటి ఆహారం ఏంటి? ఎక్కువ ప్రోటీన్లు, తగినంత కొవ్వులు. దేనికి? పౌల్ట్రీ పక్షులకు. అదే పెట్టే పక్షులు లేయర్లు కొంత భిన్నంగా ఉంటాయి. బ్రాయిలర్లకు ఇచ్చే రోజువారీ ఆహారంలో ఏంటంటే ఎక్కువగా ఉండాలి? ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వులతో కూడి ఉంటుంది. పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయని చెప్తున్నాడు. నెక్స్ట్, వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు, అలాగే పోషకాహార లోపాల వల్ల కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతుంటాయి కదా. వీటికి సరైన శుభ్రత, పారిశుద్ధ్యము, నెక్స్ట్ క్రిమి సంహారక మందులను పిచికారీ చేయటము, సరైన టీకాలు వేయించడం, ఇవన్నీ చేయాలని చెప్తున్నాడు. పెంపుడు కోళ్ళ నష్టాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్, స్థానిక కోళ్ళ పెంపకం కేంద్రాన్ని సందర్శించండి అని చెప్పాడు. చూడండి, ఇవన్నీ మామూలుగా ఉంటాయి. గృహ లైటింగ్ సౌకర్యాల రకాన్ని గమనించాలి. కోడి పిల్లలు, గుడ్లు పెట్టే కోళ్ళు, బ్రాయిలర్ను గుర్తించండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే చేపల ఉత్పత్తి. ఇక్కడ నుంచి ప్రతి టెట్ పేపర్లో కూడా ఒక బిట్ వచ్చింది. చూడండి, మన ఆహారంలో చేపల వల్ల మాంసకృత్తులు, ప్రోటీన్లు చౌకగా లభిస్తాయి. ఇది కూడా ఇచ్చాడు. చేపల వల్ల ఏంటి చౌకగా లభిస్తాయి అంటే మాంసకృత్తులు, ప్రోటీన్స్ చౌకగా లభిస్తాయి. చేపల ఉత్పత్తిలో వాజాలు గల నిజమైన చేపలు, అలాగే రొయ్యలు మరియు మొలస్కన్లు వంటి కర్పరయుత జీవులు ఉంటాయి. చేపల ఉత్పత్తిలో వాజాలు గల చేపలు, రొయ్యలు, మొలస్కాలు ఉంటాయి. చేపలను పొందడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, సహజ వనరుల నుంచి చేపలు పట్టడం, మరొక మార్గం చేపల పెంపకం. దీన్ని మత్స్య సంవర్ధనం అని కూడా అంటారు. సముద్రపు నీరు లేదా నదులు, చెరువులు వంటి మంచినీరు చెరువు చేపలకు నీటి వనరులు, సముద్ర మంచినీటి పర్యావరణ వ్యవస్థల్లో చేపలను పట్టుకోవడము, సంవర్ధనం చేయడం ద్వారా చేపల ఉత్పత్తి జరుగుతుంది. సముద్ర మత్స్య పరిశ్రమ. భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరుల్లో 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి చాలా బిట్లు వచ్చాయి. ప్రతి టెట్లో కూడా ఒక బిట్టు, డిఎస్సిలో కూడా ఒక బిట్ వచ్చింది. ప్రసిద్ధ సముద్ర చేప రకాలు పాంప్రెట్, మాక్రెల్, ట్యూనా, సార్డినస్,
బొంబే డక్ సముద్రపు చేపలను ఫిషింగ్ బోట్ల నుంచి రకరకాల చేపలను పట్టే వలను ఉపయోగించి పట్టుకుంటారు. ఉపగ్రహాలు, ఏకో సౌండర్లను ఉపయోగించి బహిరంగ సముద్రంలో చేపలు పెద్ద సముదాయంను గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుబడి పెరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను కొండ గుర్తు పెట్టుకున్నాను, నవ్వుకోకుండా చూసుకోండి, అంటే గుర్తుండడానికి అంతే. చూడండి, ఫస్ట్ ట్యూ కెరటాలు, అంటే సముద్రంలో కెరటాలు వస్తాయి కదా, ఎన్ని కెరటాలు వచ్చాయి? 2 వచ్చాయి. నెక్స్ట్ 2 కెరటాలు వచ్చినప్పుడు పాము వచ్చింది, బెంబోలు అయ్యారు, అప్పుడు సారీ చెప్పాను. అంటే ఇప్పుడు 2 కెరటాలు వచ్చినప్పుడు నేను జడిపించాను అనమాట, పాము వచ్చిందని, వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు, అప్పుడు నేను సారీ చెప్పాను. ఇందులోనే ఉంటాయి చూడండి, ఎన్ని కెరటాలు వచ్చాయి? 2 కెరటాలు, ట్యూ కదా, ఇక్కడ చూడండి, ట్యూనా, ట్యూ కెరటాలు అంటే ట్యూనా. మా కెరటాలు, చూసారా? ఇవన్నీ ఏంటి? ప్రసిద్ధ సముద్రపు చేపల రకాలు అని చెప్పి ఇచ్చాడు. అందులో ఇది కలిపి ఇచ్చాడు అనమాట, రొయ్యలు ఏవేవో కలిపి ఇచ్చాడు. ఇది మనకు తెలిసిందనుకోండి, సముద్రపు చేపల రకాలు ఏంటంటే మనకు అర్థమైపోద్ది. ఫస్ట్ ఏంటి? మా కెరటాలు వచ్చాయి. ఎన్ని కెరటాలు వచ్చాయి? ట్యూనా, మా పాంప్రెట్, పాము వచ్చిందని పెట్టాను కదా, పాంప్రెట్ అంటే పాంప్రెట్, మాకెరల్, ట్యూనా. సారీ చెప్పాను, ఎందుకు? బెంబేలు ఎత్తిపోయారు, అంటే పాము వచ్చిందని చెప్తే బొంబేలు ఎత్తిపోయారు, సారీ చెప్పాను. బొంబే డక్, సార్డినెస్, సారీ చెప్పాను కదా, సార్డినెస్. నెక్స్ట్ సముద్రపు చేపలను ఫిషింగ్ బోట్ల నుంచి చాలా రకాల చేపలను పట్టే వలను ఉపయోగించి పట్టుకుంటారు. ఇక్కడ చిన్న తప్పు చెప్పానండి, ఇక్కడ గాజర్ చూడండి, పార్థీనియాకి ఏంటంటారు? గాజ్ అంటారు, నేను గాజర్ షూష్ అని చెప్పాను. ఓకే, షా అనుకుని అలా చెప్పాను. ఇదండి, ఇక్కడ ఉంది గాజర్ గాష్. ఓకే, పార్థీనియానికి గాజర్ గాష్ అంటారు. ఇక్కడ నేను గాజర్ షూస్ అనే ఏదో చెప్పాను, పార్థీనియన్ గాజర్ గాస్. ఓకే, అది కొంచెం నెక్స్ట్ ఇప్పుడు ఇది అర్థమైంది కదా. చూడండి, సముద్రపు చేపలు ఏంటి? సముద్రంలో 2 కెరటాలు వచ్చాయి, పాము వచ్చింది, బెంబోలు అయ్యారు, సారీ చెప్పానని ఇచ్చాం కదా. అదే చూడండి, పాంప్రెట్టు, మాకెరెల్లు, ట్యూనా, సార్డినెస్, బొంబడెక్ ఇవి ఇస్తాడు. ఇందులో వేరే చేప ఇచ్చేస్తాడు అనమాట, మంచినీటిలో ఉండే చేప పెరిచి కానిదేది అని ఇస్తాడు. అప్పుడు మనకి సముద్రపు చేపలు తెలిస్తే అర్థమైపోద్ది. నెక్స్ట్ దేని ద్వారా పట్టుకుంటాము? ఉపగ్రహాలు, ఏకో సౌండర్ను ఉపయోగించి బహిరంగ సముద్రాల్లో చేపలు పెద్ద సముదాయం గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుబడి పెరుగుతుంది. అంటే ఉపగ్రహాలు, ఏకో సౌండర్ను ఉపయోగించి ఎక్కడెక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో అని తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల కొన్ని సముద్రపు చేపలను కూడా సముద్రపు నీటిలో పెంచుతున్నారు. చూడండి, అధిక ఆర్థిక ప్రాముఖ్యత, ఇవి సముద్రపు చేపలే, ఇవి సముద్రపు చేపల రకాలే. చూసుకోండి, ఏంటది? ముల్లెట్లు, బెట్కి మరియు పెర్ల్ స్పాట్స్ వంటి వాజ చేపలు, రొయ్యలు, మస్సెల్స్ మరియు ఆల్చిప్పలు, అలాగే సీవిడ్ వంటి కర్పర చేపలు, అలాగే సముద్రపు నాచు ఉన్నాయి. ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా పెంచుతున్నారు. ఇవి కూడా ఆర్థిక ప్రాముఖ్యత కోసము సముద్రపు చేపలు ఏంటి? చూడండి, ఇక్కడ కూడా నేను ఏదో కొండ గుర్తు పెట్టుకున్నట్టున్నాను. చూడండి, ఏంటని పెట్టాను? సముద్రంలో ముళ్ళు పెట్టి స్పాట్లో పెంచుతారు. రొయ్యలు మా సీవీడి చూసుకుంటూ కాపలా కాసి అలసిపోయాడని పెట్టాను. చూడండి, ఏంటని? చూడండి, సముద్రంలో ముళ్ళు పెట్టి స్పాట్లో పెంచుతారంట. రొయ్యలు, నెక్స్ట్ సెల్లు, సీవీడి చూసుకుంటూ కాపలా కాసాను, అలసిపోయాడు ఏదో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో ఫస్ట్ ఏంటి? ముల్లెట్లు, ఇక్కడ ముళ్ళు పెట్టాము అని కూడా అన్నాం కదా. ఇవన్నీ సముద్రంలో ముళ్ళు పెట్టాము. ముల్లెట్లు, బెట్కి, పెర్ల్ స్పాట్స్ అంటే ఆ స్పాట్లో ముళ్ళు పెట్టానని గుర్తు పెట్టుకోండి అంతే. మీకు ఎలా కొండ గుర్తులు వీలైతే అలా పెట్టుకోండి, నాకు నచ్చితే మీరు రాసుకోండి. ముల్లెట్టు, బెట్కి, పెర్ల్ స్పాట్ అంటే స్పాట్లో పెట్టాము వంటి వాజ చేపలు, రొయ్యలు అంటే గుర్తుండిపోద్ది. మా సెల్ చూశాడు కదా, మసల్స్ మరియు ఆల్చిప్పలు గుర్తుంటాయి. అలాగే సీవీడి చూసి అని చెప్పాను కదా, సీవీడ్ వంటి కర్పర చేపలు, అలాగే సముద్రపు నాచు, ఇది మనకు తెలుసు, సముద్రపు నాచు. ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా పెంచుతారు, అంతే. ఆల్చిప్పలు, రొయ్యలు, సముద్రపు నాచు మనకు తెలిసినవే. మిగతావేంటి? ముల్లెట్టు, బెట్కి, పెర్ల్ స్పాట్స్, నెక్స్ట్ మసల్స్, ఇవన్నీ కూడా ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్రపు చేపలు.
ఇందులో నుంచి టెట్ బిట్స్ వచ్చాయి. ఇవి నీట్గా మీరు ఈ 9th క్లాస్ మాత్రం అర్థం కాకపోయినా 10 సార్లు చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంచినీరు రొయ్య. ఇది టెట్లో ఇచ్చాడు, డిఎస్సిలో కూడా ఇచ్చాడు. మాక్రోబాక్టీరియం రోజెన్బెర్గి మంచినీరు. ఇక్కడ 2 ఇచ్చాడు. మంచినీరు తాలూకా రొయ్య పేరు ఏంటి అని ఇచ్చాడు. అక్కడ పీనియాస్ మోనోడా అని ఇచ్చాడు. నెక్స్ట్ మాక్రోబాక్టీరియం రోజెస్బెర్గి అని కూడా ఇచ్చాడు అనమాట. మ్యాచింగ్స్లో ఇచ్చాడు. ఆ మ్యాచింగ్ ఇటుతోటి ఇచ్చాడు అనమాట. ఏది రైటో అది పెట్టాలి. మంచినీటి రొయ్య పేరు మాక్రోబాక్టీరియం రోజెన్బెర్గి మంచినీరు చేప. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకున్నానంటే మంచినీరు మాకు రోజు మంచినీరు తెస్తాడు కదా బాటిల్, అతనికి నేను బాకీ ఉన్నానని పెట్టుకున్నాను. మాకోబాక్టీరియం రోజెన్బెర్గి. మాకోబాక్టీరియం రోజెన్బెర్గి అంటే మంచినీరు. పీనియన్ డాన్ ఎక్కడ ఉంటుంది? సముద్రపు రొయ్య అని గుర్తుపెట్టుకోండి. డాన్ సముద్రపు నీరులో ఉంటుంది. మంచినీరు మరియు సముద్రపు నీటి రొయ్యలు సముద్రపు చేపల నిల్వలు మరింత క్షీణించడం వల్ల ఎక్కువ చేపల కోసం డిమాండ్ సముద్ర మత్స్య సంవర్ధన ద్వారానే తీర్చుకోవచ్చు. నెక్స్ట్ భూప్రాంత మత్స్య పరిశ్రమ. భూప్రాంత మత్స్య పరిశ్రమ కాలువలు, కొనలు, చెరువులు, నదులు, రిజర్వాయర్లు, మంచినీటి వనరులు ఇవన్నీ తెలిసినవే. నెక్స్ట్ తీసుకుంటే చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిసి చేపడతారు. ఎందుకంటే వరికి ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి ఆ పంటలో కూడా చేపలు పెంచవచ్చు అని చెప్తున్నాడు. ఎక్కువ చేపలు పెంపకం చేయవచ్చు. ఇలాంటి పద్ధతులు స్థానిక విదేశీ చేప జాతులు రెండింటినీ ఉపయోగిస్తారు. ఈ పద్ధతుల్లో స్థానిక చేపలు ఉపయోగిస్తారు, విదేశీ చేప జాతులు కూడా ఉపయోగిస్తారని చెప్తున్నాడు. చూడండి, ఇటువంటి పద్ధతుల్లో ఒకే చేపల చెరువులో 5 లేదా 6 రకాల చేపలను కలిసి పెంచుతారు. అంటే ఒకే చేప చెరువులో 5 రకాల నుంచి 6 రకాల చేపలు కలిపి పెంచుతారంట. వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఇలాంటి జాతులను ఎంచుకోవడం వల్ల వాటి మధ్య ఆహారం కోసం పోటీ ఉండదు. అంటే ఒక చేపలు ఒక రకం ఆహారం తింటే మరో చేపలు మరో రకమైన ఆహారం తింటాయి. ఫలితంగా చెరువులో అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆహారాన్ని వినియోగించుకుంటాయి. ఉపరితల ఆహారాన్ని తీసుకునేది కట్ల. చూడండి, చేపలన్నీ పెంచినా వాటి మధ్య ఆహారం కోసం పోటీ ఉండదు. ఎందుకంటే రకరకాల ఆహారం రకరకాల చేపలు తీసుకుంటాయి. మధ్య ప్రాంతంలో ఆహారాన్ని తీసుకునేది రోహు. మరియు చెరువు అడుగు భాగంలో ఆహారాన్ని సేకరించింది మిగ్రాల్, కామన్ కార్పు. మరియు కలుపు మొక్కలపై ఆధారపడేది గ్రాస్ కార్పు. కలుపు మొక్కలు గడ్డి అనుకోండి, గడ్డి అంటే గ్రాస్ కార్పు. ఈ జాతులన్నీ కలిసి చెరువులో ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి. ఫలితంగా చెరువులో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా బిట్ ఇచ్చాడు అనమాట. చేపలు ఉపరితలంలో ఆహారాన్ని తీసుకునేది ఏది, మధ్య ప్రాంతంలో ఉండేది ఏంటి అనేసి. చూడండి, పైన ఏంటి ఉంటుంది? కట్ల. పైన ఆహారం ఉపరితల ఆహారం తీసుకునేది కట్ల. మధ్య ప్రాంతంలోది రోహు. మధ్య ప్రాంతంలో రోహు. ఇదిగోండి సి. ఒకటి కట్ల, సి రోహు, బి సిల్వర్ కార్పు. ఇవి రాసుకోండి ఇక్కడ. డి గ్రాస్ కార్పు. ఈ అనేది కామన్ కార్పు. మిగ్రాల్ని ఏటంటారని ఇచ్చాడు అనుకోండి, కామన్ కార్పు. అదే గ్రాస్ కార్పు. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ పైన ఏంటి ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి? ఇక్కడ ఏదో రాసాను చూడండి. కట్ల అనేది కట్టు పైన అని పెట్టుకున్నాను అనమాట. పైన ఉంటుంది. తర్వాత ఏంటి? రాకు. పైన ఉంటుంది రాకు. గాలి కామన్గా ఉండదు. అంటే ఏంటి చూడండి, గాలి కదా, కామన్ కార్ప్ అని ఇచ్చాడు. అంటే గాలి కామన్గా ఉండదు అని ఇచ్చాడు. అది ఎక్కడ ఉంటుంది? అడుగు భాగంలో ఉంటుంది. మామూలు గుర్తుపెట్టేసుకోండి. పైన ఏంటి ఉంటుంది? కట్ల. మధ్య ప్రాంతంలో రోహు. చెరువు అడుగు ప్రాంతంలో ఏంటి? కామన్ కార్పు మరియు మిగ్రాల్. మరియు కలుపు మొక్కలపై ఆధారపడే గ్రాస్ కార్పులు. అడుగు భాగంలో ఆహారాన్ని సేకరించే మిగ్రాల్ ఉంటుంది, కామన్ కార్ప్ ఉంటుంది. నెక్స్ట్ కలుపు మొక్కలపై ఆధారపడే గ్రాస్ కార్ప్ చేపలు కూడా ఇందులో ఉంటాయని చెప్తున్నారు. అందులో నుంచి బిట్ వస్తుంది, చూసుకోండి. మిశ్రమ చేపల పెంపకంలో ఉన్న సమస్య ఏమిటంటే అందులో చేపలన్నీ వర్షాకాలంలోనే గుడ్లు పెడతాయి. వన్యవనరుల నుంచి చేపల విత్తనాలను సేకరించడం కూడా అవి ఇతర జాతుల చేపల విత్తనాలతో కలిసిపోయి, కావున చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏంటంటే మంచి నాణ్యత గల విత్తనాలు అందుబాటులో లేకపోవటమే. ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణను ఉపయోగించి చేపలను పెంచడానికి మార్గాలు ఇప్పుడు కనుక్కోబడ్డాయి. దీనివల్ల కావలసిన పరిమాణంలో స్వచ్ఛమైన చేప విత్తనాలు సరఫరా జరుగుతుంది. హార్మోన్ల ప్రేరణను ఉపయోగించి చేపల విత్తనాలు
స్వచ్ఛమైన చేప విత్తనాలు సరఫరా చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, చేపల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. చేపల పెంపక కేంద్రంలో చేపల రకాలు, చెరువుల రకాలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి. నెక్స్ట్ తేనెటీగల పెంపకం, దీని నుంచి కూడా చాలా బిట్స్ వచ్చాయి. ప్రతి సెషన్లో కూడా ఒక బిట్ వస్తుంది. తేనెను విస్తృతంగా వినియోగించేందుకు తేనెటీగల పెంపకం వ్యవసాయ పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకానికి పెట్టుబడి తక్కువ కనుక రైతులు దీన్ని అదనపు ఆదాయ వనరులుగా చేపట్టారు. తేనెతో పాటు తేనె తిట్టులోని మైనం కూడా వివిధ రకాల మందులు తయారీలో ఉపయోగపడుతుంది. తేనె తిట్టులోని మైనము మందులు కూడా తయారు చేయబడుతుంది. చూడండి, వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఎపిస్ సిరీనా ఇండికా. చూడండి, ఎపిస్ సిరీనా ఇండికా అంటే ఇండియన్ బీ. డోర్సెటా రాక్ డోర్ వేసం రాకు, డోర్సెటా రాక్ బి. ఎపిస్ ఫ్లోరియా అంటే లిటిల్ బి. కామాలు ఇచ్చాడు కదా, కామాలు తీసేసి బ్రాకెట్లు పెట్టుకోండి, మీకు డౌట్ లేదు, అది తప్పు కాదు. సేమ్ యాజ్ డీస్ క్వశ్చనే ఇక్కడ ఇచ్చాడని చెప్పాను కదా. ఎపిస్ డోర్సెట్ అంటే రాక్ బి అని ఇచ్చాడు, ఎపిస్ ఫ్లోరియా లిటిల్ బి. ఇది టెట్లో మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట. ఇవి మార్చాడు, సరైన క్రమాన్ని ఎంచుకోండి అని చెప్పాడు. ఎపిస్ సిరీనా ఇండికా ఇండియన్ బి. ఇటాలియన్ రకము ఎపిస్ మిల్లిఫెరా. మీకు ఈ బిట్ పోస్ట్లో పెడతాను చూడండి. నెక్స్ట్, ఇటాలియన్ రకానికి చెందింది ఏంటి? ఎపిస్ మిల్లిఫెరా. తేనెను అధికంగా వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కూడా ఇచ్చాడు. ఎపిస్ అధికంగా తేనెను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఏ జాతిని అవసరమో అని చెప్పిచ్చాడు. ఇటాలియన్ రకము ఎపిస్ మిల్లిఫెరా. ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. వీటికి తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుందన్నమాట. ఇవి తక్కువగా కొడతాయి. చాలా ఎక్కువ కాలం వాటి తేనె తుట్టులోనే ఉంటూ అధికంగా ప్రత్యుత్పత్తి జరుపుకొని వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టులు లేక తేనె గూడును ఏర్పాటు చేస్తాయి. నెక్స్ట్, తేనె యొక్క విలువ లేదా నాణ్యత దాని గురించి అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు, పువ్వులు రకాలు, పువ్వుల్లోని పుప్పొడి రేణువులు, మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది. తేనె యొక్క విలువ నాణ్యత దేని మీద ఆధారపడి ఉంటుంది? దాని రుచి, అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు అంటే అక్కడ ఎక్కువ పచ్చిక బయళ్ళు ఉంటే ఎక్కువ తేనెటీగలు పట్లు పెడతాయి. పువ్వులు రకాలు అంటే అక్కడ ఉండే పువ్వుల రకాలు మంచివి అనుకోండి, తేనె స్వీట్గా ఉంటుంది. పువ్వులోని పుప్పొడి రేణువులు, చూడండి, పువ్వులోని పుప్పొడి రేణువులు కూడా ఇది ఇవ్వచ్చు బిట్టు. తేనె యొక్క నాణ్యతను పెంచేదని పుప్పొడి రేణువులు అని ఇచ్చాడు అనుకో, పుప్పొడి రేణువులకి తేనెకి ఏంటి సంబంధం అనుకుంటాం, కానీ ఇక్కడ పుప్పొడి రేణువులు మకరంద సేకరణపై కూడా ఆధారపడి ఉంటుంది. మనకి ఇవన్నీ తెలుస్తాయి. పచ్చిక బయళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అవునా కాదా అనిపిస్తుంది. పువ్వుల రకాలు పెట్టేస్తాం, పువ్వులోని పుప్పొడి రేణువులు ఎందుకు అవసరం అవుద్దా అనుకుంటాం, కానీ ఇక్కడ అవసరమే. నెక్స్ట్ అంతేనండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి? వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి సిరీనా ఇండికా, సాధారణంగా ఇండియన్ బి అంటారు, డార్సెటా రాక్ బి, ఫ్లోరియా లిటిల్ బి. మైనం కూడా ఏంటి? మందుల ఉపయోగంలో తయారు చేయొచ్చు. నెక్స్ట్, మిల్లిఫెరా అనేది అధికంగా తేనెను ఉత్పత్తి చేయడానికి వాణిజ్యపరంగా జాతిని ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్తాం. ఓకే, ఇవి మ్యాచింగ్ ఇచ్చాడు, మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ బ్రాకెట్లు కామాలు ఉన్నాయి కదా, బ్రాకెట్స్ పెట్టుకోండి డౌట్ లేకుండా. తేనె ప్లస్ మైనంను కలిపి మందుల తయారీలో ఉపయోగిస్తారంట. చూడండి, ఇక్కడ తేనె తుట్టులోని తేనెతో పాటు తేనెను కూడా మందుల తయారీలో ఉపయోగిస్తారనమాట. తేనె ప్లస్ తేనె తుట్టులోని మైనంతో కూడా మందులు తయారు చేస్తారు, తేనెతో కూడా. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్, పంటలకు అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి, వీటిలో కొన్ని ఎక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి, వాటిని స్థూల పోషకాలు అంటారు, మనకు గుర్తుంది. నెక్స్ట్, సూక్ష్మ పోషకాలు అంటే తక్కువ అవసరము. సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు పంటలకు పోషకాల సరఫరాకు ప్రధాన వనరు. సేంద్రియ వ్యవసాయం అనేది రసాయనిక ఎరువులు, కలుపునాశకాలు, పురుగు మందులు మొదలగు రసాయనాలను తక్కువగా వినియోగించడము లేదా అసలు వినియోగించని సేంద్రియ ఎరువులు రీసైకిల్ చేసి వ్యవసాయ వ్యర్థాలు, జీవకారకాలు ఎక్కువగా వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంట విధానాలతో ఏర్పడే వ్యవస్థ. ఇవన్నీ మనం చదివినవే. అంతేనండి ఈ రోజుకైతే. ఇవి మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకోండి. నేను చెప్పాను కదా, కొండ గుర్తులతో పాటు గుర్తుపెట్టుకోవడం అంతే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మాత్రం చేపల నుంచి ఎక్కువ వస్తాయి, బిట్స్ ఎక్కువ వచ్చాయి, పేపర్ నుంచి ఎక్కువ వస్తాయి, చూసుకోండి.
మంచినీటిలోని మాక్రోబాక్టీరియం రోజన్ బెర్గి, ఇది టెట్లో ఇచ్చాడు, డిఎస్సిలో ఇచ్చాడు. పీనియస్ మోనోడాన్ సముద్రపు చేప, ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఇచ్చాడు. కొంచెం అదే ప్రీవియస్ పేపర్స్ కూడా చూస్తే మీకు అర్థమవుద్ది ఎలా ఇస్తాడు బిట్స్ అని. ఇంకా అంతే. చూడండి ఇక్కడ కూడా ఉపరితలంలో ఏంటి కట్ల, మధ్య ప్రాంతంలో ఏంటి రోహు, తర్వాత చెరువు అడుగు భాగంలో ఏంటుంటాయి మిత్రాలు, కామన్ కార్పు, మరియు కలుపు మొక్కలపై ఆధారపడే గ్రాస్ కార్ప్ చేపలు కూడా అడుగు భాగంలోనే ఉంటాయి. ఇవి ఆహారం కోసం ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి. ఫలితంగా చెరువులో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది. అంతే. ఇక్కడ చూసుకోండి జాగ్రత్త. సిరినా ఇండికాని ఇండియా బి అని గుర్తుపెట్టుకోండి. డోర్సెటా రాకు, డోర్వేస్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లోరియా లిటిల్ బి, ఇవన్నీ వాటికి మేము ఇక్కడ బిట్టిచ్చాడు అలా. అంతేనండి. ఈ వేళకి 9th క్లాస్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ 10th ఓల్డ్ అయితే మనకి 2025లో మొన్న డిఎస్సిలో ఓల్డ్ 10th క్లాస్ బుక్ ఎస్సీఆర్టీ బుక్ ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు అంటే ఆ ఇయరే మారింది 10th. ముందు 9th వరకు లాస్ట్ ఇయర్ మారిపోయి నెక్స్ట్ మొన్న జూన్ నుంచి కొత్త 10th క్లాస్ మారింది. కాబట్టి ముందు ఎగ్జిట్ వాళ్ళు ఏంటి చేశారు, ఓల్డ్ సిలబస్ చదివారు. మనకైతే ఒక బయాలజీ బుక్ ఉంటుంది కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు అవన్నీ. కాబట్టి వాళ్ళందరూ కొంచెం యూట్యూబ్లో గట్ట చెప్పడం, నెక్స్ట్ అంతే ఇంకా చెప్పడం వల్ల ఏం చేశారంటే ఓల్డ్ సిలబస్ ఇచ్చారనమాట వాళ్ళకి. ఓల్డ్ సిలబస్ అదే వాళ్ళకి మనకి అందరికి కలిపి ఎస్సీఆర్టీ 10th క్లాస్ ఇచ్చాడు. కానీ ఈసారి అయితే మాత్రం మనకి ఎన్సీఆర్టీ ఉంటుంది. అంటే బైలింగ్వల్లో ఉంటాయి కదా ఇప్పుడు స్కూల్లో ఏవి చెప్తున్నారు అదే నెక్స్ట్ డిఎస్సికి ఉంటుంది. కాబట్టి మనం 10th న్యూ చెప్పుకోవాలి. అంతేనండి.